ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి, సింహరాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ. వావ్. సింహరాశి వాళ్ళకి సాక్షితంగా ఉజ్జయిని మహాకాళి, ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం చూసి రావాలి. తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు 100కి 100 పాలు సింహరాశి వాళ్ళు దర్శనం చేసుకుని రావాలి. చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు, సింహరాశి వాళ్ళకు ఇంటి సంసారం, భార్యాభర్తల ప్రేమ, భార్యాభర్తల అనుబంధం, పిల్లల మీద ప్రేమ, వాళ్ళకు చదువు బాగుండాలి, పిల్లల చదువు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంలో బాగుండాలి, భర్త బాగుండాలి, భర్త ఆరోగ్యం బాగుండాలి, ఆయన వెళ్ళాలి, ఆయన చేసిన డ్యూటీ లోపల ఇంకొక మెట్టు దాటాలి, మనమందరం కలిసి నడవాలి, ఐకమత్యంగా నడవాలి అనేది చాలా సూటిగా మంచి మాటలండి. ఇది చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే భర్త మీద చాలా ప్రేమ, భర్త మీద చాలా ప్రేమ ఉండి ఒకరోజు ఏం చేశారు, ఉప్పులో పప్పు ఎక్కువ వేసి వండి భర్తకు వండిస్తుండ్రు. అది కూడా నగుమూరుసుకుంటా నవ్వుకుంటా మంచిగా ప్రేమతోన ఎంతో మధురంగా ఆయనకు వడ్డిస్తుంటే పప్పులో ఉప్పు చాలా ఎక్కువ వేస్తే ఆయన తింటుండు. ఆయనకు తెలుసు, కానీ మీ మాటలతోన, మీ మధురమైన మాటల లోపల ఆయన మంచిగా తింటుండు. తిన్న తర్వాత తిన్నడు, చేయి కడగడానికి నీళ్ళు ఇచ్చారు, చేయి కడుక్కొని ఆయన నిలబడ్డాడు. తర్వాత మీరు వడ్డించుకొని తింటున్నారు. ఒక్క బుక్క నోట్లో వేసుకోగానే మొత్తం నోరంతా ఉప్పు అయిపోయింది. అయ్యో నా మతిమండ, నీకు ఇంత ప్రేమ, నీకు ఇంత ఉప్పు ఉన్న తర్వాత అలాగే తిన్నారేమండి. ఒక మాట నా ముందర చెప్పలేదంటే నీ చేతి నుంచి మధురంగా వడ్డించినావు, అది ఉప్పు పప్పు నాకేం అర్థమైతే లేదు, నేను మంచిగా మధురంగా మాట్లాడుతుంటే నేను అలాగే తినేశానని భర్త చెప్తుండు. భార్య కళ్ళకెళ్ళి నీళ్లు కార్చే టైం వచ్చింది. చూశారా, నా భర్త నా మీద ఎంత ప్రేమ, ఎంత మధురంగా నా భర్త ఇంత నా ప్రేమ అని ఆమెకు ఎంతో ఒక బ్రహ్మాండంగా తెలిసిపోయింది. భర్త దేవునితో సమానం. భర్త మాట భార్య చాలా మంచిగా ఈయన నడుస్తే చాలా బాగుంటుంది. భర్త మీద భార్య ప్రేమ ఉండాలి, భార్య ప్రేమ భర్త మీద ఉండాలి. చాలా ప్రేమ ఉంటే ఒక బండికి 2 ఎద్దులు కడితే నీటికి ఎట్లా నడుస్తాయో, ఒక తావ పట్టుకొని ఎట్లా నడుస్తారో మీ సంసారం అట్లా నడుస్తుంది. ఈ ఆటంకులు రావు, ఈ చిక్కులు రావు. నడమ ఎవరైనా నేర్పించడం, అది విధి అలా ఇలా మాట్లాడాలి, లొల్లి చేయాలి. అనవసరంగా నడమ పొల్లులు పెట్టి గుడక తమాచా చూసే వాళ్ళు గుడక ఉంటారు. అయినా అట్లా ఉన్న వాళ్ళు గుడక మీ మాట, ఎవరి మాట మీరు వినరు, చాలా బాగుంటారు. కానీ అలాగే నడుస్తూ కొన్ని రోజుల తర్వాత ఈయనది అంతేనా ఇంత మనం మాత్రం అనుకోకండి, మంచిగా నడవండి. ఇలా ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి దర్శనం? శ్రీమన్నారాయణ ఏడుకొండల దర్శనం గుడిక చేయాలి. ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున దర్శనం గుడిక చేయాలి. శ్రీశైల దర్శనంకి వెళ్ళాలా, ఏడుకొండల మెట్లు వెళ్ళాలనుకున్నా, దేవుని దర్శనం, ఏ దేవునికైనా దర్శనం అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కరు వెళ్ళవద్దు. ఏదో మన ఒంటి పెంటి లేక ఏదో బ్యాకి సంకలు వేసుకుంటే తిన్నాం బస్ పోయి ఆ స్వామివారి దర్శనం చేసుకుని రావాలేమని అలా వెళ్ళవద్దు. అస్సలు అది కరెక్ట్ కాదు. ఒక్కడే వెళ్ళడం, ఒంటి పక్షి లేక రావడం అది కరెక్ట్ కాదు. ఒక తీర్థయాత్ర వెళ్ళాలనుకుంటే భార్య, పిల్లలు, సంకల చిన్న పాప అయినా పర్వాలేదు, వయసులో ఉన్న వాళ్ళైనా పర్వాలేరు, ఎంత ఉన్నా పర్వాలేరు. భార్య, పిల్లలు మీరు కలిసి ఆ భగవంతుని మీద ఇంత ఏదో నైవేద్యం లేక ఏదో తెన్నికి చేసుకొని తావ పట్టి ఏదో మధ్యాహ్నం ఆగి ఆ ప్రసాదం తింటే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, ఇంట్లో తినది ఒక లెక్క, బయట పోతే అది దేవుని ప్రసాదం అవుతుంది. వడ్డించి తిని ఆ దేవదర్శనం చేసుకుని వస్తే, భార్య పిల్లలు అందరు పోయి వస్తే అది చాలా ఆనందం, మంచిగా ఉంటుంది. అలా కాకుండా ఒంటి పెంటి మాత్రం వెళ్ళకండి, అది దేవునికి నచ్చదు, అది కరెక్ట్ కాదు. కానీ చాలా ప్రేమ, అనురాగం, ప్రేమ ఎంత చూపిస్తే
అంత ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ప్రేమ ఎంత తగ్గించుకుంటే అంత ప్రేమ ఏమైపోతుందంటే ఒకటి తగ్గిపోతుంది. ఐస్ కరిగినట్టు కరిగిపోతే చేతుకు ఐస్ రాదు, తర్వాత దేనికి పనికి రాదు. ప్రేమ గుడక అంతే. ఎంత ప్రేమ పొంగి భర్త మీద ప్రేమ ఎంత చూపిస్తే, భార్య మీద ఎంత ప్రేమ చూపిస్తే, పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తే, అమ్మ నాన్న మీద ఎంత ప్రేమ చూపిస్తే అమ్మ నాన్న చాలా ఆనందపడతారు. చూసావా మా కూతురు ఎంత ఆనందం మాతో ఎంత మాట్లాడుతుంది, మా కొడుకు చూసారా ఎంత అని వాళ్ళ మనసులో ఉన్న ప్రేమతోన ఉన్న రోగమంతా వెళ్ళిపోతుంది. అలా కాకుండా కోపం తాపంతోనా నీదెంత నాదెంత అని ఉరుకులాడుకుంటా ఏదేదోగా అనవసరంగా మాట్లాడుకుంటా ఇంటి లోపల లొల్లి చేసుకుంటా మనసుకు శాంతం లేకుండా తిరిగితే అది మొత్తంకి వేస్ట్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. ఆ దారిలో నడవవద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు, తర్వాత మీరు బాధపడతారు. ఏమాయరా నా ఇంటికి అయితే మరి చాలా బాధపడతారు. సంసారం లోపల ఒక్కసారి పుండు ఒక చేతుకు ఒక పుండు అయిందని అనుకోండి, అది కొంచెం పెరిగి పెద్దగా అవుతుంది. దాంట్ లోపల ప్రాణమైపోతుంది. ఇంటి లోపల ఏదో ఒక కొట్టాల చిన్న ఇంత పెరిగిందంటే పెద్దది అవుతుంది కొట్లాల. అలా కొట్టాడ రానియవద్దు, ముందల జరగనియవద్దు. ఎంత ఉందో అంతటికి సమాప్తం చేసేయాలి, అది వదిలిపెట్టాలి. మళ్ళీ ఒకసారి ఆ ధ్యానంలో పోవద్దు. ఇంటి లోపల కిరికిరి లొల్లి జగడా ఉండవద్దు. ఇంటికి సదా కిరికిరి సాకలిగిరి చాలా మంచిది కాదు. ఇంటికి నష్టం కష్టం దానింత దరిద్రం ఇంకా ఏదీ లేదు. ఇంటి లోపల కొట్లాడ జగడ అదొక్కటి మానేసుకుంటే ఇంటి లోపల పై ఇంత కారం వేసుకొని వట్టి రొట్టెల మీద ఇంత కారం వేసుకొని నమిలినా అమృతం లేకనే ఉంటుంది. ఇంటి లోపల సదా కిరికిరి లొల్లి చేసుకుంటా కొట్లాడుకుంటా జగడ చేసుకుంటా ముందల బిర్యానీ పెట్టుకొని తిన్నా అది విషయమే అవుతుంది. అలాంటి దాంట్లో వెళ్ళకండి. ఇల్లు అంటే ఇంటి గుట్టు అవతల పడనియవద్దు, ఇంటి సంగతులు అవతల పడనియవద్దు. ఇంటి గుట్టు అవతల పడిందంటే నీ జుట్టు వాని చేతిలో జిక్కినట్టే. వాడు అడ్డం పడ్డవాడు గుడిక లేచి నీతులు చెప్తాడు. ఏమ్రా మీ పెద్దలు ఎంత పెద్ద మంచిగా నీతిగా నడిచిన వాళ్ళు, మీ పెద్దలు ఎట్లా పేరు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ కడుపులో మీరేం పుట్టినరా, మీరేం కొట్లాడతారా ఊకా అని లేనిది ఒక మాట. ఒక్కడిపై జోడికి వాడు ఇంకొకటి తయారై మళ్ళీ కూడా మాట్లాడతారు. వాడు రెండు మాటలు పడితే మనసు అంతా చిన్న అయిపోతుంది. చూడండి, మీ గుట్టు అవతలు ఇస్తే ఇలా మాటలు వస్తాయి. అలా గుట్టు పక్కగా పడేసుకోవద్దు. మీ ఇంటి సంగతి అవతల జరగనియవద్దు. ఇంటి లోపల లేకున్నా ఉన్నట్టే ఉండాలి, ఉన్నట్టే ఉండాలి, లేకున్నా ఉన్నట్టే ఉండాలి. అయం ఇవ్వవద్దు, ఎవరి చేతికి చెవు ఇవ్వవద్దు. జాగ్రత్త మీద మీ పట్టుదల మీరు నడవండి. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా నడుస్తారు. ఒక్కసారి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోరండి, మీకు జయం జరుగుతుంది. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. అంటే శని బలం ఎక్కువ ఉంది, గురుబలం తక్కువ ఉంది. గురుబలం ఏమో 5 ఉంది, శని బలం ఏమో 7 ఉంది. కొన్ని రోజులు అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి చాలా జాగ్రత్త మీద ఉండాలి. చాలా జాగ్రత్త మీద ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం